పల్లవి మీద అటాక్ చేసిన వాళ్ళు బాగుపడతారా? నాశనం అయిపోతారు. వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోతాయి. రోడ్డు మీద వెళ్తుంటే ఈ ఇసుక లారీ గుద్దేస్తుంది. ఏంటి ఏంటి నన్ను తిడుతున్నావు? అంటే నేను చావాలనుకుంటున్నావా? నేను నిన్ను తిట్టడం ఏంటి? పల్లవి మీద అటాక్ చేసిన వాళ్ళని తిడుతున్నా. ఏ నా మీద అటాక్ జరగడంలో నీ పాత్ర ఏమైనా ఉందా? పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను చంపాల్సిన అవసరం అక్షితకే ఉంటుంది. మరి నా మీద అటాక్ చేసిన వాళ్ళని తిడుతుంటే తనెందుకు మధ్యలోకి వస్తుంది? నేనేమి టెన్షన్ పడలేదు. మరి నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? ఫ్రెండ్ ఏమైంది? ఎందుకు అక్షితతో గొడవ పడుతున్నావు? తన మీద విలేజ్ లో అటాక్ జరిగింది కదా, దాని వెనకాల నా హ్యాండ్ ఉందని అనుమాన పడుతుంది. ఏంటి ఫ్రెండ్ ఇది? అక్షితనా ఇలాంటి పని చేసేది? ఆ మొహం చూడు, ఎంత అమాయకంగా ఉంటుంది. అయినా నువ్వేంటి ఫ్రెండ్ తనకి సపోర్ట్ చేస్తున్నావు? లేదు ఫ్రెండు, నేను ఎవ్వరిని అపోజ్ చేయను, అందరికీ సపోర్ట్ చేస్తాను. మనం అందరం ఫ్రెండ్స్ కదా. ఖచ్చితంగా అక్షిత అయితే ఇలాంటి పాపం చేసి ఉండదు ఫ్రెండు. హలో, ఏంటి సింగింగ్ కాంపిటీషన్ లో నీ పేరు తీసుకోలేదా? అవును. ఎందుకో నీకు తెలియదు అనుకుంటా. 10 మందికి ఛాన్స్ అంట. ఆ 10 మంది పేర్లు ఫిల్ అయిపోయాయని చెప్పారు. కారణం ఏదైతేంలే, కాంపిటీషన్ లో నువ్వైతే పార్టిసిపేట్ చేయడం లేదు. సో లాస్ట్ టైం సింగింగ్ కాంపిటీషన్ లో నువ్వు గెలిచావు, ఈసారి నేను గెలవబోతున్నా. ఎందుకు కాదు, అసలు నిన్ను పోటీలో లేకుండా చేయగలిగిందే నేను. భయపడుంటావు, అందుకే పని చేశావు. ఈ అక్షిత ఎవ్వరికీ భయపడదు. అలాంటప్పుడు ఈ పని చెయ్యకు. యాక్చువల్ గా ఈ కాంపిటీషన్ లో నేను పార్టిసిపేట్ చేయాలని నాకేం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సర్లే పేరిద్దామని వచ్చా. వాళ్ళు 10 మంది అయిపోయారు, లేదు అన్నారు. ఓకే అని వెళ్ళిపోతున్నాను. నా దారిన నన్ను వదిలేస్తుంటే నువ్వనుకున్నట్టు నువ్వే పాడి నువ్వే గెలిచేదాన్నేమో. కానీ ఇప్పుడు నన్ను కదిలించావు. పోటీలో ఎలాగైనా నేను పార్టిసిపేట్ చెయ్యాలనేలా నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చావు. చీంటి, ఇది కిలికి నెత్తి మీద తెచ్చుకుంటుందని నాకు తెలుసు. నేను ముందే అనుకున్నానే. అధికారం ఉన్న వాళ్ళు నీ చేతిలో ఉన్నారనే కదా నువ్వేదో మ్యానిపులేట్ చేశావు. ఇప్పుడు నా పవర్ ఏంటో నేను చూపిస్తా. ఎందుకే దాన్ని కదిలిస్తావు? ఇప్పుడు చూడు, పార్టిసిపేట్ చేస్తానంటుంది. అది చేస్తానంటే దాని పేరు తీసుకోవద్దా? తన పవర్ ఏంటో చూపిస్తానంటుంది కదా. ఏముంది, దాని దగ్గర పవరు ఉన్నది మా ఆంటీ దగ్గర ఉంది. ఆవిడ తలుచుకుంటే ఎవ్వరి పేరైనా ఎంటర్ చేయించగలదు, ఎవ్వరి పేరైనా తీసేయగలదు. ఇది ఊరికే బెదిరిస్తుంది అంతే. అవునామా? తీసుకోండి. అయ్యో, పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా. ఏం పర్లేదులే. ఏమ్మా పల్లవి, మీ కాలేజ్లో మళ్ళీ సింగింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారంట కదా? అవును పెదనాన్న, ఈసారి కూడా పల్లవి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. అయితే పోయినసారిలాగే ఈసారి కూడా పల్లవి పోటీలో గెలుస్తుంది. అయ్యో తాతగారు, మీరు మరీ నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నారు. నేను అంత కాన్ఫిడెంట్ గా ఏం లేను. అదేంటి పల్లవి? అంటే అమ్మా, నువ్వు గెస్ట్ గా వచ్చినప్పుడు జరిగిన కాంపిటీషన్ లో నేను గెలిచాను.
అంటే దానికి కారణం నేను సింగర్ నవ్వాలని కాన్ఫిడెంట్ తో పాడలేదమ్మా. కొందరు నన్ను రెచ్చగొడితే వాళ్ళ మీదున్న కోపంతో పట్టుదలతో ప్రాక్టీస్ చేసి గెలిచానంతే. అంటే ఏంటే నిన్ను రెచ్చగొట్టింది నేనని చెప్తున్నావా? అసలు నీ టాపిక్ తను ఎక్కడ తెచ్చిందమ్మా? తను చెప్తుంది అదే. ఓహో, అంటే ఆ రోజు పల్లవిని పాడలేవు అని ఎగతాళి చేసావా? పోనీలే, ఏకతాళి చేసి మంచి పని చేశావు. అందుకే తను సింగర్ గా గెలిచింది. అప్పుడు గెలిచిందేమో, ఇప్పుడు మాత్రం గెలవదు. ఈసారి జరిగే కాంపిటీషన్లో మాత్రం ఫైనల్ విన్నర్ నా బేబీయే, చూసుకో. పోనీలే అమ్మా, గెలిస్తే మంచిదే కదా, ఎవరు కాదన్నారు ఇప్పుడు? కానీ ఏదైనా పోటీలో గెలవాలి అంటే కావాల్సింది పౌరుషం, ఉక్రోషం కాదు. గెలవాలి అన్న తపన, శ్రద్ధ కావాలి. అవును, అవన్నీ పల్లవికే ఉన్నాయి. అదే కదా నువ్వు చెప్పేది. కాబట్టి తనకి నువ్వు నేర్పించుకో. ఈ కాంపిటీషన్లో ఎలా గెలవాలో నాకు తెలుసు. ఈ ఇంట్లో పుట్టిన వాళ్ళకి సపోర్ట్ ఉండదు, కానీ అడ్డమైన వాళ్ళకి మాత్రం అందరూ సపోర్ట్ చేస్తారు. ఏంటమ్మా? ఎప్పుడు ఉండేదే కదా మావయ్య. అవును పల్లవి, మీ ఇంట్లో కానీ మీ చుట్టాల్లో కానీ ఎవరైనా సింగర్స్ ఉన్నారా? లేదే. మరి ఈ పాటలు పాడటం నీకెక్కడి నుంచి వచ్చింది?